ఈ రెండే ప్రధానమైన ఆజ్ఞలంట. ఆ రెండు ఆజ్ఞలను ఎవరైతే మీరుతారో వారు పాపము చేసినట్లే. ఇప్పుడు ఈ రెండు ఆజ్ఞలను బట్టి ఎవరు పాపం చేశారని చూస్తే ప్రియులరా గమనించండి. నీ దేవుడైన యెహోవాని ఏం చేయాలంట? నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఇది మొదటిది. రెండవది ఏంటంట? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండు ఆజ్ఞలు ఎలా ఉంటాయో చెప్పనా ప్రియులరా? ఈ రెండు ఆజ్ఞలు ఎలా ఉంటాయంటే, ఒక ఆజ్ఞని ఎవరైనా తప్పిపోయారనుకో, రెండో ఆజ్ఞ కూడా తప్పిపోయినట్లే. అర్థమవుతుందా? నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించకపోతే నీవు నీ దేవుణ్ణి ప్రేమించినట్లే. ఒకవేళ నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తే నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్లే. ఇప్పుడు నువ్వు నీ దేవుణ్ణి ప్రేమించేటటువంటి నువ్వేం చేస్తావు? నీ పొరుగు వారిని ప్రేమిస్తావు. నేను అడుగుతా ఉన్నాను, ఈ శబ్ద యంత్రముల ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, ఈ యొక్క రెండు ఆజ్ఞల్లో నువ్వు ఏదో ఒక ఆజ్ఞ తప్పిపోయే ఉంటావు. నీ పొరుగు వారిని నువ్వు కొన్ని సమయాల్లో నువ్వు ప్రేమించలేదేమో, వారిని తృణీకరించావేమో. ఒకవేళ నువ్వు వారిని తృణీకరించినట్లయితే నీ దేవుడైనటువంటి యెహోవాను నువ్వు తృణీకరించినట్లే. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు ఆజ్ఞల్ని ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో వారంట పరిశుద్ధులంట. ఇప్పుడు చెప్తే ఎవరన్నా ఉంటారండి? చెప్పండి, ఎవరన్నా ఉన్నారండి పాపము లేనివారు? ఎవ్వరు లేరు. మనమందరం కూడా పాపులమే. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనలో కూడా ఏదో ఒక విషయంలో మన దైనందిన జీవితంలో ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాము కదా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా రెండవ ఆజ్ఞ తప్పినట్లే. ఉదాహరణకి 10th క్లాసులో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 6 సబ్జెక్టులు ఉంటాయి. 5 పాస్ అయ్యానండి, 1 ఫెయిల్ అయ్యానంటే 10th పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? అట్టాగే ఇది కూడా. అర్థమవుతుందా? కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూసినట్లయితే ఆజ్ఞ అతిక్రమం పాపము. ఆ యొక్క ఆజ్ఞ ఏంటి అని అంటే ప్రియులరా, అది ఇచ్చినటువంటి రెండు ఆజ్ఞలు. తప్పనిసరిగా మనిషి అనేవాడు తప్పిపోతానే ఉంటారు. అయితే గమనించండి, ఆదిలో వాళ్ళు తప్పిపోయారు, పాపం ఎంటర్ అయింది. ఇప్పుడు మనం కూడా తప్పిపోతానే ఉన్నాం. వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ వాళ్ళు తప్పిపోయారు, మనకిచ్చిన ఆజ్ఞలు కూడా మనము తప్పిపోతూ ఉన్నాం. కాబట్టి పాపం అనేది వాళ్ళకి ఎలా ఎంటర్ అయ్యిందో మన జీవితాల్లో కూడా పాపం అనేది ఎంటర్ అయ్యింది. ఎందుకంటే ఒక మనుషుని ద్వారా పాపము లోకములోనికి వచ్చింది. ఎవరనంటే మనందరికీ మూల తండ్రి ఎవరండి? మొట్టమొదటిగా ఆదాము. అర్థమైందా? ఆదాము తప్పు చేయడం ద్వారా ఆ పాపం అనేది మనందరికీ కూడా సంక్రమించింది. అంత మాత్రమే కాదు ప్రియులరా, దేవుడిచ్చిన ఆజ్ఞలు కూడా మనము తప్పిపోతూ వస్తానే ఉన్నాము. కాబట్టి నేను అంటా ఉన్నాను ఇక్కడ